రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం సభ చరిత్ర కాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మొట్టమొదటిగా రాష్ట్ర స్థాయిలో మరి ఖమ్మంలో సభ పెడుతుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కానీ దేశంలో ఉన్నటువంటి పార్టీలు కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఖమ్మం వైపు తిరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఖమ్మంకు మరి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మనందరి అభిమాన నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు 9 గంటలకు బయలుదేరి ఇక్కడికి 3 గంటలకు రావాల్సి ఉంటే ఇప్పుడు దాదాపు చాలా సమయం అయిపోయింది. 8 అవుతున్నది, దాదాపు 7 అవుతున్నది, 7-8 అవుతున్నది. అయినా ఇప్పటి వరకు ఈ సభకు రాలేదు. అంటే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అడుగడుగున మరి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బ్రహ్మరథం పడతా ఉన్నారు. అడుగడుగున ప్రజలు అడ్డం పలిగి మన నాయకులను చూడడం కోసం, మన నాయకులతో మాట్లాడడం కోసం, ఫోటోలు దిగడం కోసం మరి ఈ రకంగా భారీ స్పందన ఉందంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖమ్మం సభ రాష్ట్ర రాజకీయాలలో చరిత్ర నిలబడబోతుంది, రాష్ట్ర రాజకీయాలలో కీలకం కాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే పేదోళ్ళ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాతనే పేద వర్గాలం ఈ స్థాయికి వచ్చి మాట్లాడే అవకాశం వచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో బలహీన పడ్డ తర్వాత 8 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంతో తెలుగుదేశం పార్టీకి అవసరం లేకపోయినా, ఈ ప్రాంతంతో చంద్రబాబు నాయుడు గారు అవసరం లేకపోయినా మనకు చంద్రబాబు నాయుడు గారు అవసరం, వారి అభివృద్ధి అవసరం, తెలుగుదేశం పార్టీ అవసరం. కాబట్టి ఆ పార్టీని కాపాడుకునే బాధ్యత, ఆ పార్టీని రక్షించుకునే బాధ్యత మన అందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది ప్రజల బాధ్యతను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రాష్ట్ర రాజకీయాలలో రాబోయేటువంటి రోజుల్లో గత్యంతరం లేని పరిస్థితి ఉంది. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగినటువంటి మనము మరి రాబోయేటువంటి రోజుల్లో నిలబెట్టుకోవాలంటే తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో మరి అన్ని రంగాలలో వెనుకబడిపోయింది. 8 సంవత్సరాల కాలంలో మరి చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి సంపదను మొత్తం కొల్లగొడుతున్నాడు. ఆ రోజు భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తే ఈ రోజు కేసీఆర్ వారి భవిష్యత్తు కోసం, వారి కుటుంబం భవిష్యత్తు కోసం మరి బరి తప్పిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నీతివంతమైన పాలన, పారదర్శకమైన పాలన చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు చేసినటువంటి పాలన రావాలని కోరుకుంటారు. కాబట్టి అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. అందరం కూడా మనం కలిసి కట్టుగా ముందుకు సాగి తెలుగుదేశం పార్టీని కాపాడుకొని రాబోయేటువంటి 2023 ఎన్నికల్లో మనం సత్తం చాటాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఖమ్మం భారీ సభకు ఇచ్చేసినటువంటి ఈ లక్షలాది మంది ప్రజలకు పేరు పేరున అందరికీ పాదాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్. అందరికీ నమస్కారం.